ఏదైతే నూకరాజు సంబంధించినటువంటి కుటుంబం మృతదేహాలకు సంబంధించి కూడా దానికోసం కూడా ప్రస్తుతం సెర్చ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో దానికి అక్కడ ఇప్పటి వరకు బయటపడ్డటువంటి విషయాలు ఏంటి, అక్కడ పోలీసులు కూడా దీనికి సంబంధించి ఎలాంటి ఎంక్వైరీ చేస్తున్నారు, ఎలాంటి అప్డేట్ వస్తుంది ఏంటి రాజుబాబు? ఈ ఎపిసోడ్ సంబంధించి కూడా ఇన్సిడెంట్ జరిగి 4 రోజులు అవుతుంది, ఇంకా మృతదేహాలన్నీ లభించినటువంటి పరిస్థితి ఏంటి? అసలు వస్తున్నటువంటి సమస్య ఏంటి? మృతదేహాలు ఎక్కడికి వెళ్ళి కొట్టుకుపోయి ఉండొచ్చు, లేకపోతే ఏంటి వారిని ఆ మృతదేహాలను బయటకు తీసేందుకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి? సో ఇప్పుడు వరకు నూకరాజు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం కూడా పూర్తి అయినట్టుగా తెలుస్తుంది కదా. సో మిగిలినటువంటి మృతదేహాల పరిస్థితి ఏంటి అసలుకి? శ్రీహరి గారు, ప్రస్తుతం అయితే కనుక గోదావరిలో గాలింపు చర్యలు అయితే కనుక కొనసాగుతున్నాయి. అయితే ఈ ఈ ప్రమాదం జరిగి అంటే 16వ తారీఖున వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు రాజమండ్రి రోడ్డు రైలు వంతెనపై నుంచి గోదావరిలో దూకారు. ఆ తర్వాత రోజునే ఏఈ నూకరాజు మృతదేహం లభ్యమైంది. అయితే ఇప్పుడు 5వ రోజు గడుస్తుంది ప్రమాదం. వీళ్ళు గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి 5 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా నూకరాజు భార్య మీనా, అదేవిధంగా ఆయన కుమార్తె సౌజన్య, వీళ్ళిద్దరు మృతదేహాలు కూడా ఇప్పటి వరకు కూడా పోలీసులకు లభ్యం కాలేదు. ప్రస్తుతం అయితే కనుక ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా మత్స్యకారులు, అగ్నిమాపక సిబ్బంది వీళ్ళంతా కలిసి బృందాలుగా ఏర్పడి గోదావరిలో విస్తృతంగా నాటుపడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. అంటే వీళ్ళు గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినప్పుడు గోదావరి ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది. అంటే వీళ్ళు వంతెనపై నుంచి రోడ్డు రైలు వంతెనపై నుంచి గోదావరిలోకి దూకినప్పుడు అక్కడ ఏమైనా ఊబిలో చిక్కుకున్నారా ఇద్దరు మహిళలు కూడాను? లేని పక్షంలో గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోయి ఎక్కడైనా లంకల్లో చెట్లకు కానీ చిక్కుకున్నారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే కనుక విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అంటే రోడ్డు రైలు వంతెన నుంచి గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వరకు కూడా మొత్తం గోదావరి నదీ ప్రాంతాన్ని అంతా కూడా 4 వైపులా కూడా నాటుపడవల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు కూడా మృతదేహాలు అయితే కనుక లభ్యం కాలేదు. అయితే నూకరాజు మృతదేహం లభ్యం కావడంతో పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో నూకరాజు మృతదేహానికి దహన సంస్కారాలు కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం అయితే కనుక కుటుంబ సభ్యులు వీళ్ళిద్దరు మృతదేహాల కోసం చాలా ఆవేదనగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. పోలీసులు కూడా ఇద్దరు మృతదేహాలను బయటకు వెలికి తీసే ప్రయత్నంలోనే విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆ రోజు 16వ తారీఖున రాజుబాబు, ఇప్పుడు ఏదైతే జగదీశ్వర్ రెడ్డి సౌజన్య భర్త మృతిపైన కూడా వారి తండ్రి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కదా, ఆయన ఏమైనా రియాక్ట్ అయ్యాడా? సో ఆ కార్తికేయ ఏమైనా మళ్ళీ ఏమైనా మాట్లాడడం జరిగిందా దీనికి సంబంధించినటువంటి కారణాలపైన? వారు అసలు ప్రస్తుతం వారి వైపు నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటి? వారు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ కేసు విషయంలో? అయితే భాస్కర్ రెడ్డిది రావులపాలెం, అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం. భాస్కర్ రెడ్డి ఇది ఏదైతే ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డారో తర్వాత ఆయన నేరుగా వెళ్ళి కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంటే ఈ ఫిర్యాదుకు సంబంధించి ఏఈ నూకరాజు కుటుంబం ముఖ్యంగా తన కోడలు ఆత్మహత్యకు సంబంధించి చాలా కీలకమైన అంశాలను తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అంటే ఏదైతే నిందితుడు షేక్ షాదిక్ ఖాన్ ఉన్నాడో, షేక్ షాదిక్ ఖాన్పై చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడు జగదీశ్వర్ రెడ్డి 2 నెలల క్రితం చనిపోయాడు. ఆ జగదీశ్వర్ రెడ్డి మరణంపై కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. షేక్ షాదిక్ అనే తన కుమారుడిని చంపివేసినట్టు కూడా తనకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దానిపై కూడా విచారణ చేయాలని ఏఈ నూకరాజు ఈయంకుడైన భాస్కర్ రెడ్డి కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మనవడు ఏదైతే ఏఈ నూకరాజు మనవడు కార్తికేయ రెడ్డి ఉన్నాడో, సురక్షితంగా బయటపడ్డాడో, కార్తికేయ రెడ్డి కూడా చాలా కీలక అంశాలు పోలీసులకు చెప్పడం జరిగింది. రాజమండ్రి పోలీసులు కూడా కార్తికేయ రెడ్డి నుంచి చాలా వివరాలు సేకరించారు. తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన తల్లి సౌజన్యను షేక్ షాదిక్ ఖాన్ ఎలా హింసించాడు, చంపుతానని ఎలా బెదిరించాడు, ప్రతిరోజు ఎందుకు హింసించేవాడు అనేది కూడా చాలా కీలకమైన అంశాలను కూడా రాజమండ్రి పోలీసులు కార్తికేయ రెడ్డితో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. మరో పక్క చూస్తే కనుక కార్తికేయ రెడ్డి తాతయ్య అయినటువంటి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో భాస్కర్ రెడ్డి కూడా చాలా కీలకం.
ఆయన అంశాలపై సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి తన కోడలు సౌజన్యాన్ని ఎలా వేధించాడు, తన కుమారుడు మరణానికి షేక్ షాదిక్ ఖాన్ ఎలా కారణమయ్యాడు అనే అంశాలపై కూడా అనుమానాలను వ్యక్తం చేస్తూ తన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాని మీద కూడా పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక రాజమండ్రిలో ఏదైతే ఆత్మహత్య సంఘటన నుంచి సురక్షితంగా బయటపడ్డాడో కార్తికేయ రెడ్డి నుంచి కూడా పోలీసులు చాలా వివరాలు సేకరించారు. దానిపై కూడా ఇక్కడ రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజమండ్రి పోలీసులు కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి షేక్ షాదిక్ ఖాన్ పట్టుకునేందుకు కూడా విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ప్రస్తుతం గోదావరిలో ప్రస్తుతం ఇద్దరు మృతదేహాలు వెలుగు తీసే పనిలో రాజమండ్రి పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం కూడా గోదావరి నదిలో మృతదేహాల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. శ్రీహరి గారు, రైట్. సో ఫైనల్గా అప్పారావు, ఏంటి అసలుకి ఇతన్ని పట్టుకునే దానికి సంబంధించిన విషయంలో ఏర్పడుతున్నటువంటి చిక్కులేంటి, లేదా పోలీసులు కళ్ళు గప్పి ఎలా తప్పించుకోగలుగుతున్నాడు? ఎందుకంటే 5 బృందాలు ఆయన కోసం అన్వేషిస్తున్నాయి అంటే ఖచ్చితంగా పట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మీరు అన్నట్లుగా బయట ప్రాంత విదేశాలకు కూడా పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అనేటువంటి అనుమానం కూడా ఉంది. కాబట్టి దీని విషయంలో కూడా ఏమైనా ఎయిర్పోర్ట్స్కి అలర్ట్ చేయడం ఇట్లాంటివి కూడా ఏమైనా ఉన్నాయా? సో పోలీసుల వైపు నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి అప్డేట్ ఏం చెప్తున్నారు? సో ఎప్పటి లోపల పట్టుకునే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం అయితే సాదిక్ ఖాన్ ని గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. దాదాపు 3 రాష్ట్రాల్లో అతని కోసం వెతుకుతున్నారు. ఈ రోజు కానీ రేపు కానీ అతని ఫోటోని కూడా ఆయా రాష్ట్రాలు డీజీపీలు కూడా పంపించి ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఒకవేళ ఏమైనా విదేశాలకు పారిపోయి ఉంటాడనే కోణంలో అతని పాస్పోర్ట్ వివరాలు కూడా కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకుని ఆ వివరాలు కూడా రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఈ రోజు కూడా సాదిక్ ఖాన్ తల్లిని సోదరుని కూడా పోలీసులు ప్రశ్నించారు. పోలీసు దర్యాప్తు కూడా సహకరించాలని కోరినప్పటికీ కూడా తమకు సాదిక్ ఖాన్ తో పెద్దగా సంబంధాలు లేవని, తమతో ఎప్పుడు కూడా అందుబాటులో కూడా తమకు రాలేదని కూడా చెప్తున్నారు. అయితే వ్యూహాత్మకంగా ఓ లాయర్, కాకినాడ చెందిన ఓ లాయర్ సహకారంతోని సూచనలతోనూ కూడా అతను పావులు కొద్దుతున్నట్టు తెలిసిందే. ప్రధానంగా నిన్నటి నుంచి అయితే సాదిక్ ఖాన్ ఫోన్ కూడా వాడడం లేదని కూడా చెప్తున్నారు. మిస్ అయిన రోజు నుంచి అయితే అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ కర్ణాటక వరకు వెళ్ళాయి. ఆ తర్వాత నుంచి కూడా సిడిఆర్ కాల్స్ కూడా ఏమీ అతని దగ్గర లేని నేపథ్యంలో సిమ్ మార్చుకొని ఏమైనా చూస్తూ ఉంటున్నాడా, లేకపోతే విదేశాలు పారిపోయిన కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ మిస్టరీ ఛేదించాలంటే అసలు ఆ కుటుంబం చెప్తున్న వివరాలకు సంబంధించి సాదిక్ ఖాన్ ఏం చెప్తాడు, ఆ కుటుంబాన్ని ఎందుకు వేధించాడు, ఏమైనా డబ్బులు తీసుకున్నాడా, ఆవిడ లొంగ తీసుకోవడానికి కారణం ఏంటి, ఈ మృతి వెనక కారణం ఏదైతే అల్లుడు చనిపోయాడో చంపేశారా లేదా అనేది కూడా పాత్ర నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. మరోపక్క నూకరాజు వియ్యంకుడు ఏదైతే కంప్లైంట్ చేశాడో తన కొడుకు చనిపోయాడని ఆ మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం సంబంధించి కూడా వివరాలు కూడా పూర్తి రప్పించుకుంటున్నారు. అదే విధంగా విష ప్రయోగం జరిగిందని కూడా మొత్తం కుటుంబం లేఖల్లో రాసిన నేపథ్యంలో అతనికి ఇప్పటికే గత నెలలో దహన సంస్కారాలు చేసేశారు. కాబట్టి తదుపరి ఈ కేసుని ఏ విధంగా ముందుకెళ్లాలి దానిపై కూడా పోలీసులు కొంత తలపట్టుకున్నారు. అందులో భాగంగా చనిపోవడానికి 23 రోజులు ముందు 2 హాస్పిటల్లో, కాకినాడ, హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో